రైతు సోదరులకు నమస్కారం అండి. మన దేశం మన రైతు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. దీన్ని నిర్వహిస్తుంది మణికంఠ ఫర్టిలైజర్ జొన్నలగడ్డ. మందులు ఏ మందు కొట్టాలో అని మీకు తెలియనట్లయితే, మందులు అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి మీరు విసిగిపోయి వేసారినట్లయితే, మణికంఠ ఫర్టిలైజర్స్లో మందులు కొడటం, మందులు కొనటం ఎంత బాగుంటాయి, చేలు ఎంత బాగుంటాయి అనే దానికి ఉదాహరణగా మన రైతును పరిచయం చేయబోతున్నాం. బుల్లా శివయ్య గారు, వెనిగల గ్రామం. అసలు మందు అనేది తెలియదు ఆయనకి. గడిచిన 3 సంవత్సరాల నుంచి మనం మందులు వేయటం జరుగుతుంది. ఏమీ మందులు తెలియని రైతు కూడా గడిచిన 3 సంవత్సరాల నుంచి 30 క్వింటాల మిరగాయలు పండించి ప్రశాంతంగా ఉంటున్నారంటే దానికి కారణం మణికంఠ ఫర్టిలైజర్స్ జొన్నలగడ్డ. జయ గారు నమస్కారం అండి. నమస్కారం. మనం 3 సంవత్సరాల నుంచి మందులు వేయటం జరుగుతుంది మీకు మిరప తోటకి, పత్తికి. మీకు మందులు జొన్నలగడ్డలో వాడటం వల్ల ఎలా ఉన్నాయి? మీకు మందుల గురించి అసలు తెలుసా లేదా? అంతకుముందు వాడితే ఎక్కడైనా వాడితే మీకు ఎలా అనిపించింది? దీన్ని మీ మాటలో కొద్దిగా చెబుదాం. నాకు తెలియదు ఈ మందులు వారం. మాకు ఎప్పటికప్పుడే సరిపోతుంది ఆడే. నేను మీ కాడికి వచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. నాకు ఈ మందులు తెలియదు. నాకు మొగలుగానే చెప్పుకున్నా నీకు. నాకు తెలియదండి ఈ మందులు వారం. నువ్వు ఎప్పుడైనా చేసి చూసి నాకు మందులు నేను ఫలానా మంది ఇవ్వమని నిన్ను అడగను అని 3 సంవత్సరాల నుంచి మందులు నేను నీ దగ్గర చేస్తుంటే కొద్దిగా నిలబడగలిగా. నేను ఇవాళ ఇంకా బాగా గట్టిగా నిలబడగలిగా. ఎంత పండుతుందండి దిగుబడి? పోయిన సంవత్సరం 10 క్వింటాల కాడకి అయిందండి. అంతకుముందు సంవత్సరం మంగళ కూడా బాగా నీ దగ్గర నుంచి ముందు వాడటం మొదలు పెట్టినా బాగానే ఉంది. నాకు బాగానే ఉంది. పత్తి కానీ మినుము కానీ మిరపలు కానీ అది వరకు మధ్య వాళ్ళకే బొట్టీలు అయిపోయింది. మనం చేసుకునే శాఖరంతా కొట్టులోకి అర్థం సరిపోయింది. 3 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి లేదు. లేదు లేదు నాకు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా నిన్ను మందులు నేను పేరు అడగాల్సింది నాకు అవసరం లేదు. నువ్వు ఇచ్చిన మందు నేను వేస్తున్నా. వాస్తవంగా రైతులు కూడా ఏంటంటే నేను ఆ మందు కొట్టే తీసుకురా, ఈ మందు కొట్టే తీసుకురా, ఆ మందు అన్నాగా నేను నిన్ను అడగల. మనం కూడా ఎక్స్ బోనస్ కానీ, గ్రాషియాలు కానీ, సినిమాలు కానీ ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈకుండా కూడా పండించాం. అది జొన్నలగడ్డ మణికంఠ ఫర్టిలైజర్ కెపాసిటీ. ఎక్స్ బోనస్ చేయను బాగాలేదు, గ్రాషియా తీసుకెళ్ళి కొట్టు, అది నా వల్ల కాదు. అది బొచ్చడం మందులు ఉన్నాయి, పనిచేసే మందులు. దానికి రైతు నాకు నువ్వు మందులు ఎప్పుడు ఒకళ్ళ మీద ₹1 తక్కువగానే మందులు కొడుతున్నా. నేను మందులు తక్కువ పెట్టుబడి తక్కువ. కనీసం 341 శ్రీరామ్ 71 అనేది ఇచ్చాము. మీరు 30 క్వింటాల కాడికి 25 నుంచి 30 క్వింటాలు అయింది. మంచిగా పండింది. మళ్ళీ నేను నీటి మీద కూడా 7 మిగులుగా పండిందండి. నీటి మీద కూడా అంటే కంట్రోల్ చేసాం మనం. అవును. చేను కూడా అలా తిప్పమ్మా. చేను కూడా చూసుకుంటే మీకు ఎంత క్వాలిటీ. మార్చి 7వ తారీఖు నాడు ఈ క్వాలిటీ ఉందంటే చేను ఇది మామూలు విషయం కాదు. ఎవరు నాకు ఆ మందు తెలుసు, నేను ఎలక్ట్రిక్ కొట్టా, నాకు ఆ మందు తెలుసు, ఈ మందు తెలుసు అనే రైతు కాదు మేము పండించిన పంట.